రాజకీయాలకు కూడా బెటర్ ఏమో అది కొంత. చూద్దాం సార్. తెలంగాణ విషయానికి వస్తాం. తెలంగాణ కాంగ్రెస్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ విషయంలో ఎన్నికల చిచ్చు అనేది చాలా సీరియస్గా కనబడుతుంది. మొన్న ఒక 2 పేర్లు చూసాం, అద్దంకి దయాకర్, బలూరు వెంకట్. 24 గంటల్లోగా అద్దంకి పేరు ఎగిరిపోయింది. మహేష్ కుమార్ నిన్న మనం ఇదే డిస్కషన్లో అద్దంకి పేరునే అద్దంకి పేరు కష్టం అనుకున్నాం. అద్దంకి పేరు కష్టం అని వాళ్ళు అనుకున్నారు, మనం అనుకున్నాం. అది అంతా అట్లా నడిచింది. తీరా చూస్తే బల్మూరి వెంకట కష్టమే. అంటే ఎవరు లెసర్ థ్రెట్టో లేకపోతే చిన్నపిల్లాడే కదా ఆయన. బల్మూరి వెంకట చిన్న అతను 30-32 ఏళ్ళ అబ్బాయి. తర్వాత అద్దంకి దయాకరికి సంబంధించినంత వరకు చాలామంది అంటుంది ఆ మునుగోడు సభలో ఆయన మాట్లాడినటువంటి ఎక్కుపెట్టిన దాడి, అదేమన్నా వెస్టర్న్ ఇంట్రెస్ట్ని ఆయన షేక్ చేశాడా, దాని మీద ఆయనకి నిరంతరంగా ఈ ఎదురుత అనేది వస్తుందా అనేది అడుగుతున్నారు ఆయన్ని కూడా. ఆయన ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా ఆయన అడిగితే ఆయన అదేమీ లేదని అంటారు. మిగతా అన్నీ ఏంటంటే నాకు ఇంకో పదవి వస్తుంది కాకపోతే పర్వాలేదు, ఏం కాదు, పార్టీ చూసుకుంటున్నానని అంతా ఫిలాసఫీకి చాలా బాగా మాట్లాడుతున్నాడు ఆయన. చాలా అద్భుతంగా చెప్తున్నాడు జవాబులు. కానీ ఈ విషయంలో మాత్రం కాదని అంటల్లా. ఎవరో ఆపుతున్నారా మిమ్మల్ని అనే దగ్గర ఆయన కాదని మాత్రం చాలా ఆథెంటిక్గా అసర్టివ్గా చెప్పటల్లా. కాదు అని 100% భరోసాతో చెప్పటల్లా. ఇదేదో న్యాచురల్గా జరిగిందని చెప్పటల్లా. ఆయన కూడా ఫీల్ అవుతున్నారేమో. కానీ ఆ విషయంలో ఏదేమైనా ఏంటంటే సరే అది అయింది. తర్వాత ఏంటి, ఇప్పుడు గవర్నర్ కోటాలో సరే అద్దంకి దయాకరు, బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ ఆయన ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. అద్దంకి దయాకర్ పక్కకు వచ్చింది. సరే ఇక నిన్నటి నుంచి చాలామంది చాలా వీడియోలు చూసి ఉంటారు అద్దంకి దయాకర్ మాట్లాడి ఏం జరుగుతుంది అనేది. సరే ఆయనకి న్యాయం అంటే సరే ప్రజలకి సేవ చేయటంలో ఆయన సాధ్యమైనంత లాయల్గా పార్టీకి ఉన్నాడు కాబట్టి రేపు పొద్దున మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల నాటికైనా ఆయనకి ఏదో సీట్ అంటున్నారు కదా, మళ్ళీ వరంగల్ ఇంకా అట్లా అంటున్నారు. ఏదో ఒకటి ఆయన్ని అకామిడేట్ చేసుకుంటారేమో. మరి అది అవసరం. ఎందుకంటే అట్లాంటి నాయకుడు ఈరోజు ఏ నాయకుల భవిష్యత్తు గురించి మనం ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించాలి తప్పితే నాయకుల గురించి వద్దనుకునే క్రమంలో కూడా అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు రాజకీయాల్లో అవసరం అని ఫీల్ అయినప్పుడు అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళకి సరైన స్థానం. అలాంటి వాళ్ళు కూడా సినికల్గా మారిపోకుండా, నెగిటివ్గా అవ్వకుండా, వాళ్ళు కూడా ముడుచుకుపోయి రాజకీయాల నుంచి దూరం అయిపోయి లేకపోతే రాజకీయాలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని, అది ప్రజలకు కూడా మంచిది కాదని అనుకుంటున్నాను నేను. అందుకని అద్దంకి దయాకర్కి ఏదైనా సముచితమైన స్థానం ప్రజాసేవలో ప్రజా జీవితంలో ఉన్నాడైనా దాని పట్ల ఆయనకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి అదొకటి. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు ఇవాళ ఎమ్మెల్సీ అది గవర్నర్ కోట ఎమ్మెల్సీలు అది మరి గవర్నర్ గారు స్వయంగా తెచ్చిపెట్టుకున్న సమస్య. అది పెద్ద ట్విస్ట్ ఏం కాదు. ఆమె తెచ్చుకున్న సమస్య. ఆమె కాళ్ళకి ఆమె బంధం వేసుకున్నారు. తన కాళ్ళకి తన లాస్ట్ ఇయర్ ఆమె జూలైలో వెళ్ళింది సుమారుగా ఈ ప్రతిపాదన. దాసోజు శ్రవణ్ అండ్ కుర్రా సత్యనారాయణ అది జూలైలో వెళ్ళిన ప్రతిపాదనని సెప్టెంబర్ 1 తారీఖు అనుకుంటే ఆమె తిరస్కరించారు. అప్పుడు దాకా అలా పెండింగ్లో పెట్టి సరే సెప్టెంబర్ 1 తిరస్కరించిన తర్వాత మళ్ళీ గవర్నర్ ఏమని కారణం ఏంటంటే వాళ్ళకి సంబంధించి పొలిటికల్ కెరీర్కి సంబంధించి ఏదో మామూలు అంటే వాళ్ళ ప్రొఫైల్లో ఏదో కొంచెం సరిగ్గా ఇవ్వలేదు నాకు డీటెయిల్స్ అని. అందరికీ తెలుసు దాసో శ్రవణ్ గారు మన పబ్లిక్లో తెలిసింది సరిపోదు. అట్లీస్ట్ పేపర్లో ఇవ్వాలి గవర్నర్ గారికి, పేపర్లో ఇవ్వాలి. కానీ ఏంటంటే అది దాసో శ్రవణ్ గారు చాలాసార్లు ఆయన హీఈస్ నోన్ ఫర్ యాజ్ ఏ లెక్చరింగ్. ఈరోజు కోదండరామ్ గారి పేరు కాంగ్రెస్ ఇచ్చింది ఆయన స్థానంలో. ఆయన స్థానం అంటే ఎగ్జాక్ట్గా 2 స్థానాల్లో కుర్రా సత్యనారాయణ గారు, దాసో శ్రవణ్ గారు ఉండాల్సిన స్థానంలో కోదండరామ్ గారు ఇంకోళ్ళు 2 ఇచ్చారు కదా ప్రతిపాదన. అయితే ఏంటంటే ఇక్కడ మీకు కోదండరామ్ గారిది ఏ ప్రొఫైల్ అయితే ఉందో ఆయన ఆర్ట్స్లో అవ్వచ్చు, ఈయన సైన్స్లో అవ్వచ్చు, కానీ అదే ప్రొఫైల్ ఇట్లా దరిదాపుగా అయ్యింది కూడా. అంటే ఆ టీచింగ్ కానీ ఆయన ఎక్స్పర్టైజ్ ఇది కానీ. కాబట్టి అంటే ఆ రోజే గవర్నర్ కొంచెం మరి ఆ రోజు నుంచి ఉన్న ఆరోపణ కోర్టుకు కూడా వెళ్ళింది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం. చాలా విషయాల్లో కోర్టుకు వెళ్ళింది. అందుకని కోర్టులో ఉన్నందున ప్రభుత్వం దయచేసి ఎలాంటి ప్రతిపాదన పంపవద్దు అని ఈ ప్రతిపాదన ఇవన్నీ కొద్దిగా స్పెక్యులేషన్స్ వస్తున్న క్రమంలో మీరు ఎలాంటి ప్రపోజల్ అంటే టెక్నికల్గా 2 ఖాళీలు ఉన్నాయి అక్కడ. అవును టెక్నికల్ లీగల్గా ఆ ఖాళీల్లో భర్తీ చేయడానికి వీల్లేని పరిస్థితి. అవును అది ఒక చిన్న రాజ్యాంగ సంక్షోభం. ఒక రకంగా నా ఉద్దేశంలో ఏంటంటే ఒక రకమైనటువంటి రాజ్యాంగ సంక్షోభం లాంటిది అది. ఎందుకంటే ఇప్పుడు గవర్నర్ గారికి భర్తీ చేయాల్సిన బాధ్యత ఇంతకాలం ఖాళీగా పెట్టకూడదు. కానీ కోర్టులో కేసు ఉంది కాబట్టి భర్తీ చేయలేరు ఇప్పుడు కొత్త ప్రపోజల్స్ని. రేపు పొద్దున పోనీ కోర్టులో కేసు కనుక వాళ్ళిద్దరికి అనుకూలంగా తేలితే, దాసోజ్ గారికిను కుర్రా సత్యనారాయణ గారికి అనుకూలంగా చేస్తే ఈ 2 ప్రపోజల్స్ మాట ఏంటి, కాంగ్రెస్ గవర్నమెంట్ తాలూకు పరిస్థితి ఏంటి, వాళ్ళిద్దరికి ఇచ్చుకోవాలని అనుకుంటున్నారు కదా, వాళ్ళిద్దరిని ఎక్కడో అకామిడేట్ చేసుకొని కోదండరామ్ గారి గురించి అయితే ఎడ్యుకేషనల్ మినిస్టర్గా కూడా ఒక ఆలోచన ఉందనేదో, లేకపోతే ఎట్లాంటి చాలా రకాల ఫ్లోటింగ్ ఐడియాస్ ఉన్నాయి. వాళ్ళకేదో ఉంటుంది కదా, ప్రోగ్రామ్ ఉంటుంది, ప్లాన్ ఉంటుంది. రేపు పొద్దున టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించి ఆయన పాత్ర ఏమైనా ఉండాలని కోరుకోవచ్చు. ఇట్లాంటి వాటిల్లో మరి అంటే గవర్నర్ గారు అంటే దక్షిణాది మొత్తం చేసింది గవర్నర్ రాజకీయాలు ప్లే చేయటమేగా. ఇప్పుడు ఇక్కడే కాదుగా తమిళనాడులో గొడవలు ఉన్నాయి గవర్నర్తో,
కేరళలో గొడవలు ఉన్నాయి, కర్ణాటక అంటే వాళ్ళే వెళ్ళారు మొన్నటిదాకా, సరే అయిపోయింది. ఇన్ని గొడవలు ఉన్న చోట అనవసరంగా గవర్నర్ గారు అంటే చిక్కుముళ్ళు వేసి ఇప్పుడు ఆ ముళ్ళు ఆమె ఇప్పుకోవాల్సిన పరిస్థితి. ఆమె ముళ్ళు వేశారు, దాన్ని అలా సాఫీగా పోనిస్తే పోయేది. ఒక పేపర్ అడిగేసి డైరెక్ట్గా అదేంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏదో ఒకటి అడిగి ఉంటే సాదాసీదాగా ఉండేది. కానీ దాని అంతటితో ఉంచకుండా చాలా బిల్లు ఆపి ఏదో క్లారిఫై చేశారు. క్లారిఫై చేసినా కూడా ఏదో క్లారిఫై చేశారు. అంటే ఇక ఇప్పుడు రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్లు గవర్నర్ గారి పదవికి ఆ అధికారాలు ఇచ్చారు. అందుకే కదా కోర్టుకి వెళ్ళి కొన్ని బిల్లులు పరిష్కారం చేసుకొచ్చారు, కొన్ని బిల్లులు పాస్ చేయించుకొచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్. నాకు తెలిసే రేపు ఒక కోర్టు కనుక మీరు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిన ఇక ఇద్దరు అభ్యర్థులను పరిశీలించడానికి ఒకవేళ కోర్టు చెప్తే ఉంది ఇంకా మళ్ళీ ఇంకో సంక్షోభం, కాంగ్రెస్ పార్టీకి గవర్నర్కి పేచి గొడవ, అంతే కదా. ఇప్పుడు అంటే ఆమె తెచ్చుకున్న సమస్యలు అయ్యి ఆమె తెచ్చుకొని ఇచ్చే కొంచెం అంటే తెలుసు. అంటే మామూలుగానే మైండ్ సెట్స్లో అందరికీ జనరల్గా ఓవరాల్ సమాజంలో ఏంటంటే కొంత స్ట్రైట్గా ఉండే వాటిని స్ట్రైట్గా ఉండనివ్వని తత్వం జనాల్లో వచ్చింది. పైకి ఇప్పుడు ఆమెకి ఏమైందంటే ఆ గవర్నర్ రిప్రజెంటింగ్ ద సెంట్రల్ గవర్నమెంటు, ఆమె గతంలో తమిళనాడులో ఆమె రాజకీయాలు బీజేపీతో ఆమెకున్న ఇది మొత్తం అనుబంధం దృష్ట్యా ఆ మాట వింటున్నారనేది బీజేపీ ప్రతినిధిగా ఇక్కడ ఉన్నారు తప్పితే ఒక కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా గవర్నర్గా ఆమె పెద్ద రికం వహించట్లేదనేది. సరే ఏదైనా ఇప్పుడు ఇదైతే మాత్రం చిక్కుముళ్ళు పడింది, ఒక చిన్న రాజ్యాంగ సంక్షోభం ఇది ఖచ్చితంగా చెప్పాలంటే. ఇటు పక్క నుంచేమో వాళ్ళు 2 పేర్లు పెట్టారు, అటుపక్క 2 పేర్లు కోర్టు దృష్టిలో పెండింగ్లో ఉన్నాయి, లీగల్గా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఒక చిన్న స్థాయి రాజ్యాంగ సంక్షోభమే, దానిలో డౌట్ లేదు. దీనిలో ఇబ్బంది పడుతుంది ఎవరు? ఇటు కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుద్ది, అటు టీఆర్ఎస్ ఇక చేయగలిగింది ఇప్పుడు అంతా ఇప్పుడు పుణ్యకాలం కాస్త అయిపోయినట్లు, అదృష్టం కలిసి వస్తే కొండకు దారం కట్టినట్టు ఆ 2 క్లియర్ అయితే కనుక ఇద్దరు కొత్తగా ఎమ్మెల్సీలు, వాళ్ళకి కొత్త ఎమ్మెల్సీలు ఇంకో 2 దొరుకుతారు. లేకపోతే పోయిన పరిస్థితి ఇప్పుడు ఎప్పుడో చేజారిపోయింది. జూలై నుంచి ఇప్పుడు దాకా అంటే ఆల్మోస్ట్ 6-7 నెలలు. ఇంకొక చిన్న వార్త సార్, ఉచిత బస్సు ప్రయాణం మీద నిన్న హైకోర్టులో ఎవరో పిల్లేసినట్టున్నారు. ఉచిత బస్సు ప్రయాణం భారం అనేది సరే ఓకే, అది కానీ అత్యవసర సమయాలలో అత్యవసర ప్రయాణం చేసే వారికి ఉచిత బస్సు ప్రయాణం అనేది కొద్దిగా ఇబ్బందిగా మారుతుంది అని. అంటే దాన్ని వాళ్ళు చెప్పేది ఏంటి, వాళ్ళు పిల్లు వేసినప్పుడు ఒక ఎంప్లాయీ, ప్రైవేట్ ఎంప్లాయీ అనుకుంటే ఆయన పిల్లు వేశారు. ఆయన చెప్పిన కారణాలు ఏంటంటే, ఒకటి కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్తో కేంద్ర ప్రభుత్వ చట్టం ద్వారా ఏర్పడింది ఆర్టీసీ. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఉచితాలు కానీ ఏ నిర్ణయాలు కానీ అదేం చేయాలి, అది ఎలా వ్యవహరించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టానుసారం జరగకూడదు, దానిలో ఉచితాలు ఇవ్వటమా కాదనేది జరగకూడదు అలా అనేది, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పాత్ర లేకుండా చేయకూడదు అనేది. రెండోది ఏంటంటే, వీళ్ళు ఉచితాలు ఇవ్వటం వల్ల అవసరం లేకుండా కూడా కొంతమంది ప్రయాణం చేస్తుంటే అవసరమై ప్రయాణం చేసే వాళ్ళకి అడ్డంకుగా ఉంది, బస్సులు రద్దీగా ఉంటున్నాయి, ప్రయాణాలు చేయలేకపోతున్నారు. కాబట్టి కన్వీనియన్స్ లేకుండా పోయింది. 2 కారణాల దృష్ట్యా వేశారు. మొదటి కారణం కూడా కొంత అంటే మన కోర్టు పరిధిలో ఉంది, కానీ పిల్లు ఉంది. కానీ మనం మాట్లాడుకోవాలంటే ఏంటంటే, మరి ఇన్నాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏమైపోయింది? కేంద్ర ప్రభుత్వానికి కనుక దాని చట్టం ప్రకారం ఏర్పడి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎంతో వాటా ఉందని కదా ఆర్టీసీలో. మరి ఇన్ని రకాల ఆర్టీసీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే పరిధిలోనే అన్ని నిర్ణయాలు జరుగుతున్నాయి. నష్టం వస్తే రాష్ట్ర ప్రభుత్వమే భర్తీ చేయాలని, సబ్సిడీలు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వమే కదా. మరి ఆ సబ్సిడీలు లాంటి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు దానిలో వాటా వచ్చిన నష్టాలను భర్తీ చేయడంలో సబ్సిడీలో వాటా కూడా అంత పర్సంటేజ్ వేసుకుని కేంద్రం ఇస్తుందా? అవును. ఆర్టీసీకి నష్టం వచ్చినప్పుడు 100 రూపాయలు నష్టం వస్తే 100లో మరి కేంద్రానికి 49% వాటా ఏదో ఉందనుకుందాం, 49 రూపాయలు వాళ్ళు కూడా భర్తీ చేయాలి కదా. మరి అట్లాంటి వాటిల్లో పాత్ర లేకుండా ఇట్లాంటి వాటిల్లోనే అందుకని ఏంటంటే అదొకటి. రెండోది జనరల్గా అదొక ప్రశ్న. రెండోది ఏంటంటే, ఇక్కడ మీకు బస్సుల్లో ప్రయాణం చేయడానికి వీళ్ళంతా ఊరికే పని లేకుండా ఎక్కుతున్నారు దిగుతున్నారు బస్సు, దానివల్ల మాకు అవసరమైన వాళ్ళకి ఇబ్బంది అంటే దానికి పరిష్కారం ఇప్పుడు అసలు మామూలుగా కూడా బస్సులో మొన్న గొడవలు కూడా ఏంటంటే, పండగప్పుడు కూడా గొడవలు ఏంటంటే బస్సులు సరిపోని లేవు అని చెప్పి ఉచిత బస్సు ప్రయాణం అని పెట్టారు, కానీ దానికి సరిపోని బస్సులు లేవు అనేది కదా. కాబట్టి దానికి మెయిన్గా సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు ఉచిత ప్రయాణం వల్ల కొంత మంచి ఉంది, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. దానికి పరిష్కారం అసలు ఉచితంగా అంటే ఇంట్లో ఎలుకలోనే ఇళ్ళు తగలబెట్టడం కాదు కదా. దానికి ఉచిత బస్సు ప్రయాణం జరుగుతున్న క్రమంలో మామూలుగానే బస్సులు తక్కువ ఉన్నాయని, ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఉండాల్సిన స్థాయిలో లేవని, బస్సుల సంఖ్య పెరగాలనేది కూడా అడగాలి కదా ఇక్కడ. అది అందుకని ఆ 2 కారణాలు మరి నా వ్యక్తిగతంగా చూసుకునేటట్లయితే 2 కారణాల్లో మరి ఏదైనా కానీ ఏంటంటే 2 కారణాలు జెన్యూన్ అంటే ఏంటంటే
ఎక్కువ మంది ఎక్కుతున్నారు దిగుతారు మరి ఇచ్చారు పథకం ఇచ్చారు తప్పదు కదా. ఎక్కుతారు దిగుతారు కాబట్టి బస్సులు పెంచాలనేది అడగాలి. నేనైతే బస్సులు పెంచాలని అడిగితే కరెక్ట్ అనుకుంటున్నా. అలాగే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వాటాలు నష్టాల్లో వాటా భరిస్తే కేంద్ర ప్రభుత్వానికి ఆ రైట్ టు ఆస్క్ అడిగే అవకాశం ఉంటుంది. అది ఉంటుంది. ఈ రెండు ఉన్నాయని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ పాపరావు గారు. ఇది వాటి అంశాలపై చక్కగా విశ్లేషించారు. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.